సమ్మక్క ప్రతిష్ఠ కోసం పూజారులు ఏర్పాట్లు చేశారు. గద్దెలను శుద్ధి చేసి ముగ్గులు పెట్టి రంగురంగుల పూలతో అలంకరించారు. ఇప్పటికే సమ్మక్క గద్దెల మీద వెదురుకర్ర ఉంచి పూజలు చేశారు. ఆ తర్వాత మేడారం శివారులోని సమ్మక్క గుడికి వెళ్లారు. సమ్మక్కను తీసుకువచ్చే కార్యక్రమం ప్రభుత్వ లాంఛనాలతో జరుగుతుంది. ములుగు జిల్లా ఎస్పీ 3 రౌండ్లు తుపాకీ పేల్చి అమ్మను తీసుకువస్తున్నట్లుగా సంకేతాలిస్తారు. మేడారం మహాజాతరలో మరికొన్ని గంటల్లో అత్యంత కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోట్లాది మంది భక్తుల కొంగు బంగారం సమ్మక్క తల్లి అడవి నుంచి జనంలోకి రానుంది. ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం పూజారులు చిలకలగుట్ట నుంచి అమ్మవారిని జనంలోకి తీసుకురానున్నారు. అర్ధరాత్రి వరకు సమ్మక్క తల్లిని గద్దెలపైకి చేర్చే ప్రక్రియ పూర్తి కానుంది. కాసేపట్లో మేడారం నుంచి చిలకలగుట్టకు బయలుదేరనున్నారు ప్రత్యేక పూజారులు. అక్కడ గంటపాటు పూజలు చేయనున్నారు. డప్పు చప్పుళ్లు, దివిటీల వెలుగులు, కోయ కళాకారుల నృత్యాలు, ఆదివాసీ తెగల సంబరాల మధ్య అమ్మ అడవి నుంచి బయలుదేరనుంది. అమ్మవారి రాక కోసం లక్షలాది మంది భక్తులు ఎదురు చూస్తున్నారు. అమ్మను గద్దెల మీద ప్రతిష్ఠించే సమయంలో తీవ్ర ఉద్విగ్నం చోటు చేసుకోనుంది. శివసత్తుల పూనకాలు, భక్తుల జయ జయ ధ్వానాల మధ్య జరిగే ఈ కార్యక్రమం ఆద్యంతం ఆకట్టుకోనుంది. పరమ నిష్ఠతో గిరిజన పూజారులు ఎర్రటి వస్త్రాలు ధరించి కుంకుమ భరిణ రూపంలో ఉన్న సమ్మక్కను చిలకలగుట్ట నుంచి మేడారం గద్దెలపైకి తీసుకురానున్నారు. సమ్మక్క ప్రతిష్ఠ కోసం పూజారులు ఏర్పాట్లు చేశారు. గద్దెలను శుద్ధి చేసి ముగ్గులు పెట్టి రంగురంగుల పూలతో అలంకరించారు. ఇప్పటికే సమ్మక్క గద్దెల మీద వెదురుకర్ర ఉంచి పూజలు చేశారు. ఆ తర్వాత మేడారం శివారులోని సమ్మక్క గుడికి వెళ్లారు. సమ్మక్కను తీసుకువచ్చే కార్యక్రమం ప్రభుత్వ లాంఛనాలతో జరుగుతుంది. ములుగు జిల్లా ఎస్పీ 3 రౌండ్ల తుపాకీ పేల్చి అమ్మను తీసుకువస్తున్నట్లుగా సంకేతాలిస్తారు. రేపు గద్దెలపై నుంచి వనదేవతలు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. మేడారం మహాజాతర కన్నుల పండుగగా జరుగుతోంది. మేడారం గద్దెలు, క్యూలైన్లు, పరిసరాలు, జంపన్న వాగు ఇలా ప్రతి చోట ఇసుకేస్తే రాలనంత జనం పోటెత్తారు. మహాజాతరకు భక్తులు లక్షలాదిగా తరలి వస్తున్నారు. 2 ఏళ్లకోసారి జరిగే వనదేవతల పండుగకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. గతంలో మొక్కిన మొక్కులు నెరవేర్చిన అడవి తల్లులకు నిలువెత్తు బెల్లాన్ని బంగారంగా సమర్పించుకుంటున్నారు. భారీ జన సందోహం ఉన్నా గద్దెల దగ్గరకు చేరుకుని కుంకుమ భరిణ రూపంలో ఉన్న సారలమ్మకు పసుపు, కుంకుమలు, ఒడిబియ్యం సమర్పించుకుంటున్నారు ఆడపడుచులు. అంతకుముందు జంపన్న వాగులో పుణ్య స్నానాలు చేసి తడిబట్టలతో గద్దెల దగ్గరికి వస్తున్నారు భక్తులు. మేడారం జాతర నిర్వహణలో మాజీ అధికారుల సేవలను ఉపయోగించుకుంటోంది ప్రభుత్వం. ఉమ్మడి వరంగల్ మాజీ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి జాతరలో కీలక పాత్ర పోషిస్తున్నారు. గతంలో ఈయన హయాంలోనే జంపన్న వాగుపై బ్రిడ్జి నిర్మాణం పూర్తయింది. ప్రస్తుతం జాతరలోనే కీలక సూచనలు చేస్తున్న ప్రభాకర్ రెడ్డితో చంద్రబాబు ఫేస్ టు ఫేస్. గుళ్ళకించి బయటికి రాగానే ప్రభాకర్ రెడ్డి సార్ కనబడ్డాడు. సార్ను చూడంగానే అయ్యో ఒకసారి మాట్లాడిద్దాం అనిపించింది. సారు మీరు కలెక్టర్ ఉన్నప్పుడు తెలుసు నాకు, చూసినప్పట్ల అప్పుడు సమ్మక్కకి జాతరకు వస్తుంటే మేము 97, 98 ఆ సమయంలో వస్తుంటే అవతల బందుకు బ్రిడ్జ్ లేకుండే, మీరు వచ్చినాక కట్టిండ్రు. మేము వచ్చిన తర్వాతనే అప్పటికంటే ఆ పక్కన ఈ పక్కన కష్టమయ్యేది, జనాలు రావడం, ఆ వైపు వచ్చిన వాళ్ళకి నీళ్ళల్లో దిగి రావాల్సి వచ్చేది. టెంపరీ బ్రిడ్జ్ కడితే అవి మునిగిపోయేవి అనమాట. అందుకని పర్మనెంట్ కట్టాలని చెప్పి కట్టాల్సి వచ్చింది. దానికి అది టైం లేదు, కానీ టైం చేసుకొని 37 రోజుల్లో కంప్లీట్ చేసినాం మొత్తం బ్రిడ్జ్ని. అండ్ బ్రహ్మాండంగా ఉంది. అది ఎంత బాగుంటే మొన్న వచ్చిన పెద్ద వరదలు కూడా తట్టుకొని ఏమీ కాకుండా 10 అడుగుల పైన నీళ్లు పోయినాయంట, కానీ ఏం కాలేదు. ఇప్పుడు ఎందుకంటే ఇంతమంది రాగలుగుతున్నారంటే ఆ బ్రిడ్జి కట్టిన తర్వాతనే అందరికీ సౌకర్యమైంది. భక్తులు బాగా వచ్చి దర్శనం చేసుకొని అమ్మక్క సార్లమ్మ నమ్మకానికి వాళ్ళు ఆమె దయకు పాత్రలు అవుతున్నారన్నమాట. సరే, వెనకట కట్టిన గిరిజలు అన్ని గట్టిగుంటుండే, మరి ఇప్పుడు కట్టిన బ్రిడ్జిలు అన్ని గట్టిగుంటలేవు, పుట పుట పోతున్నాయి. మొన్న ఎవరో ఒక బ్రిడ్జి పడిపోయింది అంట, నాకు ఫోన్ చేశారు, సార్ మీ జంపన్న బ్రిడ్జి పడిపోయిందండి. అది పడిపోయే రకంగా అది మళ్ళీ చూస్తే ఎక్కడో వేరేది అనమాట, బొమ్మ వేశారు పేపర్లో. ఇది పడదు అసలు, ఇది బెస్ట్ బ్రిడ్జ్ ఇన్ ది కంట్రీ. అది ఎందుకంటే 37 రోజుల్లో కంప్లీట్ అయింది కదా, ఆగకుండా కాంక్రీట్ వేసామన్నమాట. అందుకని చాలా స్ట్రాంగ్ బ్రిడ్జ్ అది. సార్, మీరు బ్రిడ్జ్ చేసిన తర్వాత ఇంతమంది పబ్లిక్ పెరుగుతున్నారు, వస్తున్నారు, ఇప్పుడు మోటార్లన్నీ ఇందాక వస్తున్నాయి. ఎట్లా అనిపిస్తుంది సార్ ఈ పబ్లిక్ అందరినీ చూస్తే? అంటే దానిపైన ప్రజలకు సమ్మక్క పైన సారలం పైన నమ్మకం పెరుగుతూ ఉంది. ఆ పెరుగుతుంది కాబట్టి వాళ్ళు మొక్కుంటారు. మొక్కున్నప్పుడు మొక్కులు తీర్చుకునేదానికి వస్తారు కాబట్టి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. సంవత్సరం నేనున్నప్పుడు నాకు ఏమీ డబ్బులు ఇవ్వలేదు గవర్నమెంట్. ఇక్కడ వచ్చిన హుండీల్లో వచ్చిన కొంచెం డబ్బులు ఖర్చు పెట్టే సౌకర్యాలు చేశాం. ఫస్ట్ టైం అప్పుడు సులభ్ వాళ్ళ టాయిలెట్స్ అలాంటివన్నీ చేసామన్నమాట.
ఇప్పుడు ఈ గవర్నమెంట్ దాదాపు 100-150 కోట్లు ప్రతి సంవత్సరం ఖర్చు పెడుతుంది. సో ఇప్పుడు సౌకర్యాలు రోజు రోజుకు పెంచుతూ పోతున్నారు అనమాట. అప్పుడు ఒక 2 రూములు ఉండేవి అంతే, నేను ఒక్కడిని ఉండేవాడిని కలెక్టర్కి మాత్రమే. ఇప్పుడు అట్లా కాదు, చాలా రూములు వచ్చాయి, చాలా సౌకర్యాలు వచ్చాయి, అందరూ సంతోషంగా ఉన్నారు, సౌకర్యం బాగుంది. సార్ అప్పుడు వచ్చినప్పుడు మీ కుటుంబం వాళ్ళని తీసుకొస్తుంటారా? మా సమ్మక్కని తీసుకొచ్చేటప్పుడు కింద మా ఆవిడ కూడా నా పక్కన ఉండింది. వాళ్ళు కొబ్బరి చిప్పలు వేస్తే ఆమె పైన పడింది అనమాట. అక్కడి నుంచి చిలకలగుట్ట నుంచి నడుచుకుంటూ వచ్చాం. మా మిస్సెస్ పక్కనే ఉన్నింది. సార్ అప్పటి సమ్మక్క సారక్క జాతరకు ఇప్పటి సమ్మక్క సారక్క జాతరకు ఏంది సార్ తేడా? జనాలు ఎక్కువైనారండి, అంతే. జనాలు అప్పుడు 100 మంది వచ్చితే ఇప్పుడు 1000 మంది వస్తున్నారు. అది అప్పటికన్నా ఇప్పుడు అంటే ప్రజలకు నమ్మకం పెరిగిపోతుంది సమ్మక్క సారలం పైన. అందుకని ఇప్పుడు మోడీ దృష్టిలో కూడా పడిందంటే అది తప్పకుండా దేశం మొత్తం మీద ఈ జాతర గురించి ఆలోచిస్తున్నారు, ఈ జాతర గురించి ప్రాముఖ్యత గురించి తెలుసుకుంటున్నారు. సార్ మరి ఇప్పుడు మన జాతరని ఆసియా ఖండంలోనే పెద్ద జాతర అంటారు కదా తెలంగాణ జాతర. మరి ఈ జాతరకి ఇంత పెద్ద పేరు ఉన్నది కదా, హాలిడేస్ ఇవ్వలేదు, ఇప్పుడు సెలవులు అంటారు కదా, సెలవులు ఇవ్వలేదు మాకు. మళ్ళీ ఇంకొక ముచ్చట ఏంటంటే వచ్చే పబ్లిక్ పోయే పబ్లిక్ ఇప్పటికీ కూడా బెల్లం ఏసుడే ఎగరేసుడే నెత్తుల మీద వాడుడే పట వాళ్ళు కూడా. ఇప్పుడు ఆ గ్రిల్ పెట్టించాను, అది తలకాయలు పగిలేవు. అప్పుడు చుట్టూ గ్రిల్ ఉంది కదా, ఆ రాళ్ళు వేసినప్పుడు పడకూడదని అయినా కూడా వేస్తున్నారు, అయినా కూడా పడుతున్నాయి. అందుకని లోపలికి ఎవరిని పోనివ్వడం లేదు, బయట నుంచే పోతున్నారు అన్నమాట. మొత్తానికి సార్ను చూస్తే సంతోషం అనిపించింది. ప్రభాకర్ రెడ్డి సారు అప్పట్లో కలెక్టర్ ఉన్నప్పుడు ఆ బిర్చి కట్టిపించిండు, ఈ చుట్టుముట్టు ఉన్నటువంటి గ్రిల్ అంతా ఇట్లా వేటిపించిండు. అందుకనే ఎక్కువ ఎవరి నెత్తల మీద పటపట తాలిగి పాడు దెబ్బలు తాకుతలేవు. కాబట్టి సారు మా వాళ్ళు అందరి తరఫున మళ్ళీ ఒకసారి శనార్థులు. థ్యాంక్ యూ అమ్మా. ప్రభాకర్ రెడ్డి సార్తో మాట్లాడినాక మంచిగా అనిపించింది.